అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హత్యా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిచయం చేసిందే వైఎస్ కుటుంబము. వైఎస్ కుటుంబం చరిత్ర ఎంత భయంకరంగా ఉంటుందో ఎపిసోడ్లుగా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 ఎపిసోడ్లు చేస్తా. ఒకటి రాజారెడ్డి చరిత్ర, రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర, మూడోది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. అసలు ఈ వైఎస్ కుటుంబము హత్యా రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా పరిచయం చేసిందో మొత్తం సినిమా స్టోరీ తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరూ పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే వైఎస్ కుటుంబం హత్యా రాజకీయాలు అని చెప్పి ఒక సినిమా తీసి కళ్ళకు కట్టినట్టుగా రాబోయే తరాలకు కూడా వైఎస్ కుటుంబం ఎంత భయంకరంగా, ఎంత క్రూరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఏ రకంగా హత్యా రాజకీయాలు చేసిందో ప్రజలందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. నంగనాచిలాగా, అమాయకుల్లాగా నువ్వు ఏది చెప్పినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అని అనుకోమాక జగన్ రెడ్డి. అలాంటి వాళ్ళందరూ కూడా చరిత్రలన్నీ కూడా తవ్వి ప్రజలందరూ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జేజేలు కొడతారు, చప్పట్లు కొడతారని చెప్పేసి ఇష్టం వచ్చిన నంగనాచి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేయమాక. అనవసరంగా మమ్మల్ని కెలుకుతున్నావు. మమ్మల్ని కెలుకుతే కత్తం అంతా తవ్వి బయట తీసి ప్రజలందరికీ విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తాము. నీ రాజకీయం ఏదో సరైన రాజకీయం చేయి, అంతేగాని శవ రాజకీయాలు, నీచ నికృష్ట రాజకీయాలు చేసి మమ్మల్ని అనవసరంగా కెలికి నీ చరిత్ర అంతా తవ్వి బయట పెట్టి ప్రజలకి చెప్పేలాగా చేసుకోమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపడాలనుకునే వాళ్ళం మేము. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకునేవాడి నువ్వు. నీలాంటి రాజకీయ ఉన్మాదిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రి కాకుండా మేమందరం పోరాడతాము. రాష్ట్ర ప్రజలకి, ఈ తరానికి, రాబోయే తరానికి కూడా వైఎస్ కుటుంబం రాష్ట్రానికి ఎంత న్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా దొబ్బిదొచ్చుకుందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాబోయే తరాలకు చెప్పాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఖచ్చితంగా చేస్తాం కూడా అది.